హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రాకింగ్ రాణి ఛానల్ వెల్కమ్ టు స్టాండప్ కామెడీ. సో నేను ఒకరోజు ట్రావెలింగ్ చేస్తుండే, ట్రైన్లో పోతా ఉన్నా. సో ఇంకా ట్రైన్లో పోతుంటే తెలిసిందే కదా, చాలామంది చుట్టుపక్కల జనాలు రకరకాల వాళ్ళు ఉంటారు. సో మనకి టైంపాస్ కావాలి, అవో ఇవో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం, అది కామనే కదా. సో అట్లా నేను కూర్చున్న కోచ్లు ఏంటంటే కాలేజ్ గర్ల్స్ ఉండే. సరే ఒక కాలేజ్ అమ్మాయిని పిలిచి ఏం చేస్తున్నాం అంటే ఇట్లా జూనియర్ కాలేజ్ నేను అని చెప్పింది. సో నాకు ఒక్కటేసారి నా కాలేజ్ డేస్ గుర్తొచ్చేసినాయి. సరేలేవి ఈ కాలేజ్ డేస్ ఎట్లున్నాయి, ఈ అమ్మాయి దగ్గర మాట్లాడదామని ఆమెను నువ్వు మాటల్లో దింపిన. ఇంకా అడిగిన అమ్మాయికి, ఏమ్మా చాలా మజా వస్తుందా మీ కాలేజ్ డేస్, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు అంటే, ఎక్కడ మజా అండి, మా బాధలు మాకుంటాయి, ఎలా మజా అని చెప్పుకోవడానికే లేదు, కష్టాలు ఉంటాయి, చాలా చాలా కష్టాలు ఉంటాయి అంటే. అట్లెందుకంటావమ్మా, ఇవి కాలేజ్ అంటేనే గోల్డెన్ డేస్ నడుస్తూనే అనుకోవాలా. ఎక్కడ గోల్డెన్ డేస్, అంత ఆర్టిఫిషియల్ గోల్డే నడుస్తుంది ఆంటీ. నాకు అనిపించింది ఈమెకి ఎన్నెన్నో కష్టాలు ఉన్నట్టున్నాయి ఈ కాలేజ్లో, అందుకే ఏమేమో ఉన్నట్టున్నాయని ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఏంటో కనుక్కుందాం ఉండు ఈ అమ్మాయి కాలేజ్లో ఏం జరుగుతుందో అనేసి. సరే కాలేజ్ డీటెయిల్స్ అవన్నీ తీసుకున్నాక, సరేలేమ్మా నీకు కాలేజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది లేదా గ్రూప్స్ ఫామ్ అవుతాయి, అట్లా నీకు ఒక గ్రూపు 2 గ్రూపులతో నీకు ఉంటుంది కదా అంటే, ఉంటుంది చెప్పుకోవడానికే. ఒక గ్రూప్లో అయితే మరీ ఫ్రెండ్స్కి యాంగ్జైటీ అంటారు, కొందరు డిప్రెషన్ అంటారు. ఇగో ఇట్లుంటుంది. అట్లాంటి వాళ్ళని నేను వదిలించుకోవాలంటే కూడా గజ్జెలాగా పట్టినారు నన్ను వదలకుండా. అట్లా వదులుకోలేము. సో అట్లా నడుస్తుంటుంది ఫ్రెండ్స్ కూడా. అట్లయితే సరేలేమ్మా, మొత్తం కాలేజ్లో ఇట్లా ఒక్కటి కూడా నీకు నేను ఎంజాయ్ చేస్తున్నా అని నీకేమనిపించదు అంటే, అయ్యో మా బాధలు ఏం చెప్పాలి కానీ మీకు చెప్తా చూడండి, మీకు ఓపిక ఉంటే వినండి, మా కష్టాలు ఏదో చెప్తాను మీకు అని చెప్పడం స్టార్ట్ చేసింది. అంటే ఏంటమ్మా అంటే, మాకు ఒక హిందీ లెక్చరర్ వస్తుంది. స్టార్టింగ్ కాలేజ్ పోయిందే, ఫస్ట్ క్లాస్ ఆమెదే ఉంటుంది. వచ్చిందే అంటది, పిల్లలు నాకు సతాయించొద్దు, నేనేది చెప్తే అది వినాలి, నన్ను ఊకే టైం వేస్ట్ చేయొద్దు, ముందే నాకు బాగా నిద్ర వస్తుంది, బాగా నిద్ర వస్తుంది అనుకుంటూ వస్తుంది. కూర్చుందే నిద్ర అంటుంది. ఇంకా మేమేమి వింటాం క్లాస్, మాకు నిద్ర వస్తుంటుంది. అయితే నేను అడిగిన, మరి అట్లాంటప్పుడు మీ ప్రిన్సిపల్కి చెప్పి ఆ టీచర్ మాకొద్దు, ఈ హిందీ లెక్చరర్ని మార్చేయండి అని చెప్పొచ్చు కదమ్మా. ఎట్లా చెప్తాం, ఎమోషనల్తోనే లింక్ అయింది, దానికి ఒక పెద్ద కథ ఉంది. ఆమెంట మా ఫాదర్ లాస్ట్ కోరిక ఉండే, ఇదే కాలేజ్లో హిందీ టీచర్లాగా పనిచేయాలి, పని చేయకపోతే అమ్మ అనేసి, ఇంకా మా ఫాదర్ లాస్ట్ కోరిక చెప్తే వినకపోతే నేను ఈ కాలేజ్లో పని చేయకపోతే నా లైఫ్ వేస్ట్ ఇంకా అని ఏడ్చుకుంటా ఎమోషనలే చెప్తుంది. ఎమోషనల్ చెప్తున్నందుకు కాలేజీ ప్రిన్సిపల్ అందరూ మేము కూడా ఓకే చేసినాం, ఈ టీచర్ వస్తుంది మీకంటే. ఆమె ఎమోషన్ తట్టుకోలేక, ఆమె ఏడుపు చూడలేక మేము ఓకే అనేసినాం. ఇక అప్పటి నుంచి మాకు ఆమె హిందీ టీచర్. ఇట్లా అంటే మరి నేను అడిగిన, వేరే లెక్చరర్స్ కూడా ఉంటారు కదమ్మా, హిందీ లెక్చరరే కాదు కదంటే, వేరే లెక్చరర్లు ఉంటారు. ఇంకో లెక్చరర్ ఎగ్జాంపుల్ చెప్పాలా, ఒక లెక్చరర్ వస్తే ఇవి చెప్తుంది, ఆ రేఖ చూడు ఎంత పొటెన్షియల్, బాగా స్టూడియోస్గా చదువుతుంది, పొటెన్షియల్ స్టడీయింగ్ ఉన్నట్టు కనబడుతుంది, ఆ అమ్మాయి ఎంత బాగా చదువుతుంది, ఎంత స్టూడియోస్, ఎన్ని మార్క్స్ వస్తాయి, అట్లుండాలి స్టూడెంట్స్ అంటే. అట్లా చూస్తేనే ఆమె పేజ్ ఏం రాసింది కూడా చూడకుండానే మార్క్స్ ఇచ్చేయచ్చు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఏం చూడకుండానే మార్క్స్ ఇచ్చేయచ్చు అంటే క్లాస్లో వచ్చి స్టూడియస్గా డల్గా అట్లా కూర్చుంటే అట్లా కనిపిస్తామా అని అనుకున్నా. మళ్ళీ అంటుంది, ఆమె నైట్ అవుట్ చేసి చదువుతుంది అంటే, ఆమె ఫేస్ చూసి నైట్ అవుట్ చేసి చదివింది, చాలా హార్డ్ వర్కర్. అట్లా కొంతమందినే మెచ్చుకుంటే, మళ్ళీ మేము రోజు కష్టపడి కాలేజ్ పోతుంటే మాకేమి అప్రిషియేషన్ లేకపోతే ఏముంటుంది ఇంకా. అవి మా కష్టాలు. సర్లేమో, అది కాకుండా ఇంకా ఉంటుంది కదా వేరేగా, ఈరోజు కాలేజ్ పోతే ఇట్లుంటుంది, ఫ్రెండ్స్తో ఇట్లుంటుంది, ఈరోజు యాక్టివిటీ ఇట్లుంటుంది, అట్లుంటే ఏమైనా ఉంటాయి కదా మరి అంటే, ఉంటాయి, ఎందుకు ఉంటాయిలేండి, ఇంకా మేము ఆడోళ్ళం కదా, మాకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క రోజు కాలేజ్ పోబుద్ది అవుతుంది, పోతే క్లాస్ లేనబుద్ది అవుతుంది. ఒక్కొక్క రోజు కాలేజ్ పోయినా క్లాస్ రూమ్లో ఉన్న బ్రెయిన్ ఎక్కడో ఉంటుంది,
క్లాస్లో ఏం చెప్తున్నా కూడా బుర్ర లెక్కదు. మూడ్ స్వింగ్స్ అంటారండి. అట్లాంటి మూడ్ స్వింగ్స్. మేము ఆడోళ్ళం కదా, ఏం చేస్తాం, ఆ కష్టాలు కూడా ఉంటాయి కదా మరి. సరేమ్మా, మరి తినడానికి ఏమైనా దొరుకుతుందా మీ కాలేజ్లో అంటే అమ్మాయి చెప్పింది, ఓ పెద్ద క్యాంటీన్ ఉంటుంది, క్యాంటీన్లో స్పెషల్గా ఒక సమోసాస్ అమ్మాయి అంకుల్ ఉంటాడు. ఆయన ఎట్లా అంటే అందరు పోయిందే అందరి గురించి అడుగుతాడు. నీకేమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా, నీకు రిలేషన్షిప్ ఉందా, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తాడు. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, దేనికి ఆన్సర్ చెప్పలేదు అనుకోండి, సమోసా ఎంతనో దాని రేటుకి దాన్ని తీసుకొని సమోసా ఇచ్చి వెళ్ళగొడతాడు. కొంతమంది ఎట్లా అంటే వాళ్ళు చెప్పేస్తారు, నాకు ఇట్లా బాయ్ ఫ్రెండ్ ఉంది, నాకు ఇట్లా గర్ల్ ఫ్రెండ్ ఉంది, మాకు రిలేషన్షిప్ ఉంది, ఇట్లుందని నేను కొన్ని లీక్ చేస్తారు. అటువంటి వాళ్ళకి ఏంటి, కొంచెం సమోసాస్ ఎక్స్ట్రా ఇస్తాడు అంకుల్. అట్లా ఆయన టైంపాస్ చేసుకుంటూ బిజినెస్ చేస్తాడు ఆ క్యాంటీన్ అంకుల్. మళ్ళీ ఇవన్నీ పర్సనల్ మ్యాటర్స్ ఎందుకు మాట్లాడాలా, అట్లాంటివి చేస్తుంటాడు అనమాట. అట్లుంటే ఆంటీ అని. సరే అమ్మా, అట్లయితే రిలేషన్షిప్ వారికి అంటున్నావు, మరి ఏంటి రిలేషన్షిప్ అని అడిగిన. అంటే మీకు తెలియదు, మా కాలేజ్లో చాలామందికి రిలేషన్షిప్స్ ఉంటాయి. కాలేజ్ అయిపోయిందే అజ్నబీలు అయిపోతారు, ఒక్కరికొక్కరు ఎవరు తెలియరు, నేనెవరు, అట్లా విడిపోతారు. అప్పటి వరకు బాగానే రిలేషన్షిప్ మెయింటైన్ చేసి అట్లా విడిపోతారు. మేము మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే అట్లా కాదు. మేము అట్లా కాదు. ఇంకోటి పైనకి వెళ్ళి మేము పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా జడ్జి చేయడము, ఒకరిని పేర్లు పెట్టడం, అటువంటి ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే కాదు మాది. మేము మంచిగా ఉంటాం, మేము మంచోళ్ళం, మేము ఎవరిని జడ్జ్ చేయము. కానీ ఇట్లా రిలేషన్షిప్ పెట్టుకొని మళ్ళా వాళ్ళు తప్పు పని చేస్తుంటారు, ఇంకా 10 మందిని జడ్జ్ చేస్తుంటారు. మేమైతే అట్లా కాదులే అంటే, ఓహో ఇటువంటివన్నీ జరుగుతుంటాయమ్మా. మరి అయితే సరే, నీకు అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి కాలేజ్ పోయినా మూడ్ స్వింగ్స్ అంటావు, కాలేజ్ పోబుద్ది కాదు, పోబుద్ది అవుతుంది, ఒక్కోసారి అసలు కాలేజ్కే బంద్గా చేయబుద్ధి అవుతుంది అంటున్నావు కదమ్మా. ఓకే, అది పక్క పెడితే ఒకవేళ సడన్గా మీ పేరెంట్స్ నీకు మ్యారేజ్ సెటిల్ చేస్తే ఏం చేస్తావు అని అడిగింది అని నేను అడిగిన. అయితే ఆ అమ్మాయి అంటది, ఏంటంటే నేను బాసన్నుదం కూడా బతకాలా, చదువు బంద్ చేసి సడన్గా, నాకు పెళ్ళి ఇష్టంలే, నేను అంత జల్దీ ఏం చేసుకోను, నేనేం ఒప్పుకోను. ఇదొకటి. అయితే ఇంకేమైనా ఉన్నాయమ్మా, ఇవేనా నీ బాధలే చెప్పుకుంటావు, నువ్వు ఏం ఖుషిగా ఉండేనట్టు కనిపిస్తలేవు కదా అని కొంచెం బాధపడుతూ అడిగినా. మళ్ళీ ఇంకేముందమ్మా అంటే, ఇంకేముందండి, మళ్ళీ ఒక్కొక్కసారి నేను డుమ్మాలు కొడతా, నాకు మంచిగా లేనప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు డుమ్మా కొడతా, లేదా ఇంకేమైనా పని ఉన్నప్పుడు డుమ్మా కొడతా. అప్పుడు నా క్లాస్లో పోతే ఒక్కొక్కరు అంటారు చూడండి, ఎందుకంటే నేను కొంచెం వీడియోస్ కూడా చేస్తుంటా ఇన్స్టాలో, అది వాళ్ళు ఏమని కమెంట్ చేస్తారు, జడ్జ్ చేస్తారంటే, ఈమె డుమ్మా కొట్టింది వీడియోస్ చేసుకొని ఇక కాబోలు అని అంటారు. అప్పుడు నేను కత్తి తీసుకొని వాళ్ళని నరకబుద్ధి అవుతుంది, కొట్టబుద్ధి అవుతుంది. ఎందుకంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదున్నా నిజం చెప్తా, నాకేం అవసరం అబద్ధం చెప్పేది. నేను డుమ్మా దీన్ని కొట్టినా అంటే కొడుతా, రాబుద్ది ఏంటంటే వస్తా, లేదంటే లేదు, అది నా ప్రాబ్లం. సో నన్ను ఎవడో అంటే మాత్రం నాకు నచ్చదు, కత్తి తీసుకొని నరకబుద్ధి అవుతుంది అని చెప్తుంది ఆ పిల్ల. ఇంత లేదు కానీ అప్పుడు అనుకున్నా, వామ్మో మా కాలేజ్ చేసే బెటరు, ఇప్పుడు కాలేజ్ చేసి ఇట్లున్నాయా అనిపించింది. చాలా బాధ అయింది ఈ కాలేజ్ చేసి చూస్తుంటే. ఒకసారి పిల్లలు చదువుకోనిక పోతుండ్రా, బాధపడనిక పోతుండ్రా, అర్థం కాలేదు నాకు. ఇదండి కాలేజ్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.